చిన్ననాటి రోజులు గుర్తు చేసుకొని ఇక ఎక్కెక్కి ఏడ్చిండుల్లా. మరి ఆ బాధలకెళ్ళి బయటపడ్డాడో లేదో పిలుద్దామో పారి. మామా ఓ మామా, జల్ది జల్ది పోవాలి. ఇలా ఇన్నేళ్ళ సందున్న బాధలన్నీ చెప్పుకోవాలి. ఓ మామా ఎటు పోతానవే? వార్తలు పట్టుకరా వైగా. నువ్వు ఉన్నది మీ ఊరు లెక్క కానత్తలేదు కదా, ఏడికి పోయినావు? అబ్బా ఏటన్నా పోదామంటే చాలు ఏమైనా నల్ల పిల్లి ఎదురుపడ్డట్టే ఎదురుపడుతుంది నల్ల ముఖం పోరి. పోరి నీకు అన్ని చెప్పాలా? తోటకూర తొక్క అంతా బిగిరించి ఏంది చెప్పనంటాను? వార్తలు పట్టుకరావా? ఇవాళ వార్తలు పట్టుకరాకపోతే నీ కొలువు ఉడాయిస్తుంది, చూసుకో మరి. ఏంది కొలు కూడా విక్తావా? నేనే పని చేద్దాం అనుకుంటానా, నువ్వేంది కూడా వికేది? అబ్బా కొత్త కొలువు ఏమైనా దొరికిందానే? ఇప్పుడు నువ్వు పోయేది కొత్త ఆఫీస్కేనా? కొత్త కొలువు లేదు, నా లొట్ట పీసు లేదు. నేను హైదరాబాద్ కి వచ్చిన జనతా గ్యారేజ్ పోతానా. ఓ మామా నీ భూమి పంచాయతీలు ఏమన్నా ఉంటే ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర చేసుకోవాలి కానీ హైదరాబాద్కి ఎందుకు పోయినవే నువ్వు? అసలు జనతా గ్యారేజ్ అనేది నిజంగా ఉండదే మామ, సినిమాలలోనే అట్లుంటాయి. అరే గాయదు మగ్గం పోరి, నీకెవరికైనా హైదరాబాద్ లా జనతా గ్యారేజ్ ఉన్నది. రాష్ట్రంలో ఎవ్వరికేం బాధలున్నా అక్కడ చెప్పుకుంటే తీరుతాయన్నట్టు. అక్కడ ప్రజల బాధలు ఇనేది కూడా చిన్న చిత్తక వ్యక్తులు కాదు, మా అన్న కేటీఆర్. ఓ మామ కేటీఆర్ ఉండేది జనతా గ్యారేజ్ కాదే, తెలంగాణ భవను. అరే నాకు గా మాత్రం ఎరకలేదా నెప్పొల్లా? నిన్న దీక్షా దివస్ సందర్భంగా మా రామన్న తెలంగాణ భవన్ లో మాట్లాడుకుంటా తెలంగాణ నుంచి తెలంగాణ భవన్ తెలంగాణ జనతా గ్యారేజ్ అనుకోండి 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయి. రాష్ట్రంలో నలుమూలల నుండి ఏ అక్కకైనా చెల్లెకైనా ఏ అన్నకైనా తమ్మునికైనా ఏ వర్గానికైనా ఏ బాధలున్నా మీరు ఇక్కడికి రాండి, మిమ్మల్ని మేము ఆదుకుంటామని అన్నాడు. అందుకే హైదరాబాద్కి వచ్చిన. అయినా కేటీఆర్ కు కేసీఆర్ కు చెప్పుకునేంత పెద్ద కష్టాలు నీకేమున్నాయా మామ? నాకు వ్యక్తిగత బాధలు ఏముంటాయో పోరి, అయినా ఉన్నా కూడా నా వ్యక్తిగత బాధలు గాలకెందుకు చెప్పుకుంటా? మరెందుకు పోతాను? కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మా పార్టీ ఎమ్మెల్యేలు ఏ పనికి ఎంత లంచం తీసుకున్నారు, దళిత బంధు కింద పర్సెంటేజ్ ఎంత తీసుకున్నారు, దళితుల పేర్ల మీద బినామీగా లోన్లు ఎన్ని తీసుకున్నారు, ఎవరెవరు ఎక్కడెంత కబ్జా చేసిండ్రు, వేరే పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేలు ఉద్యమకారులను ఎట్లా ఇబ్బంది పెట్టిండ్రు అనేది మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చేసిన లత్తకోరు పనులన్నీ మా పెద్దసారి చెప్తా. అన్ని ఆధారాలు పట్టుకొని వచ్చిన. మామ నీకు వయసు పెరిగింది కానీ గింత కూడా బాలకాలి పోలేదే. పుస్తున్నా గత మాట అంటే మరి లేకపోతే ఏందే? మీ పెద్ద సారే తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి దళిత బంధు స్కీమ్ లో ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షల వరకు లంచం తీసుకున్నాడని ఆనాడే చెప్పిండు కదా, యాదలేదా నీకు? సార్కు కాదు ఒక్కటే తెలిసింది కాబట్టి అప్పుడు ఒక్కదాని గురించే మాట్లాడిండు. ఇప్పుడు ఇవన్నీ తెలియదు కదా, చెప్దామని పోతానా? ఇక గంత చిన్న ముచ్చట కూడా మీ సార్కు తెలిసిందంటే ఇక రాష్ట్రంలో జరిగిన దందా అంత తెలియదని ఎట్లా అనుకుంటావు చెప్పు నువ్వు? అంటే మా సార్కు అన్ని తెలిసే జరిగినాయి అంటవా? మరి గాయత మాత్రం దానికి తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ కాడ నుంచి ఏ బాధలున్నా చెప్పుకోనని నువ్వు చెప్పినట్టు. మీ రామన్న చెప్పింది షై పార్టీ సర్కారోళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే అన్నట్టు. రైతు భరోసా రాకున్నా, రుణమాఫీ కాకున్నా, హైడ్రాల మీ ఇల్లు గూలగొట్టినా చెప్పుకోవాలి, అంతేగాని మీ పార్టీ నాయకుల ద్వారా జరిగే ఇబ్బందులు చెప్పుకొని కాదే మామ. ఆహా పక్క పార్టీలు గిల్లితే చెప్పాలి, అంతేగాని సొంత పార్టీలు గిల్లితే గిల్లిపించుకోవాలన్నట్టు. అంటే వీళ్ళు మోసం చేస్తే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మోసం చేస్తే వీళ్ళకి చెప్పలేనా ప్రజలకి? ఏం చేయలేరు అనుకుంటారా? చూస్తాం వీళ్ళవి వాళ్ళవి ఆగడాలు ఇంకెన్ని రోజులు నడుతాయో చూస్తాం.